ఎస్సీ వర్గీకరణ చాకు చూపించి డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేసుకున్నంతదని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాల మహానాడు మరియు బిఈడి అసోసియేషన్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎందరో నిరుద్యోగ యువతీ యువకులు బీఈడీలను పూర్తి చేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో డిఎస్సి ఎలా వాయిదా వేద్దామని ఆలోచన దూరంలో ఉంచడం మంచి పద్ధతి కాదని అన్నారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవాలని విన్నవించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారు వినతి పత్రాన్ని సమర్పించారు. మాల సంఘాల జేఏసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇక్కడ నిరుద్యోగులైన బీఈడి విద్యార్థులు చేస్తున్న ఈ నిరసన ప్రదర్శనకు మాల మహానాడు తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఓటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం ముఖ్యంగా నిరుద్యోగులైన యువతీ యువకులే. వీరు కసిగా ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఉద్యోగాలంటే టీచర్ ఉద్యోగాలే అందరికీ కనబడతాయి. ఈ టీచర్ ఉద్యోగాలు ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలే ఉద్యోగులుగా అందరూ ఎలక్షన్ ముందు కూడా చెప్పుకోవడం జరిగింది. చంద్రబాబు గారు కూడా 5 సంవత్సరాల్లో 5 సార్లు కూడా మెగా డిఎస్సీ లేసి ఈ విద్యార్థులందరినీ కూడా ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానని ఒక హామీ ఇచ్చి వీరందరూ ఓట్లు పొందడం జరిగింది. కానీ ఈరోజు ఏదో సాకు చెప్పి తప్పించుకునే విధంగా కృష్ణమాదిగన్న అతన్ని ముందు పెట్టుకుని వర్గీకరణ అంశం ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే వర్గీకరణ అంశం కొలిక్కి వచ్చిన వెంటనే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం అందరికీ కూడా ఇది తప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగులైన అనేక మంది యువతీ యువకులు రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది వారి తల్లిదండ్రులు పెళ్ళైతే వాళ్ళ భార్యలు ఎన్నో కష్టాలు అనిపిస్తున్నారు. దీని గురించి ఎంతో ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి టెట్ పరీక్ష కూడా పెట్టారు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ను వెంటనే జరపాలని మేము కోరుతున్నాం. అలానే దీనిపై న్యాయ పోరాటానికి విద్యార్థులు వెళ్తే వారికి సహకరిస్తాం. అలాగే ప్రజా పోరాటం ఎక్కడ చేసినా కూడా వారికి అన్ని చోట్ల కూడా మాల మహానాడు సంఘాలు పూర్తి సహకారం అందిస్తాయని మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పీయూ. నా పేరు గల్లా వెంకటేష్. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీఈడి అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ యొక్క మరి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్లో విడుదల చేస్తానని చెప్పింది. మరి నవంబర్లో విడుదల చేస్తానన్న ఈ నోటిఫికేషన్లో జాప్యం తీసుకొస్తుంది. న్యాయపరమైన సమస్యలు అంటున్నారు. దీంట్లో న్యాయపరమైన సమస్యలు ఏ విధమైన న్యాయ సమస్యలు లేవు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి గత 4 నెలలు కావచ్చినా కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. తక్షణమే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి మరి కూటమి ప్రభుత్వం చెప్పిన 16,347 పోస్టుల్ని నోటిఫికేషన్ విడుదల అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. మాకు మద్దతుగా నిలిచిన మాల మహానాడు రాష్ట్ర నాయకులకు, జాతీయ నాయకులకు, మరి జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.